మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు 30వ తారీఖు 10వ మాసం ప్రవేశించాం, గురువారం. ఈరోజు మీతో కలిసి కొన్ని మాటలు ధ్యానంతో ఆశపడుతున్నాను. అలాగా హెబ్రీ పత్రిక చూపిస్తున్నాను. 10వ అధ్యాయం 30వ వచనం ఇలా మాట్లాడుతుంది. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చునని అనియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పువాన్ని ఎరుగుదు కదా అని చెప్పన్నాడు. కొన్నిసార్లు అనుకుంటాం మనం పగ తీర్చుకోకూడదండి. వెంజన్స్ ఈజ్ మైన్ అన్నాడు. అంటే పగ తీర్చుకునే దేవుడు కాదు, న్యాయం చేసే దేవుడు కాబట్టి భాష తేడా వచ్చింది. వెంజన్స్ ఈజ్ మైన్ అంటే నేను న్యాయం చేసేది చేయటం దేవుడు కాబట్టి పగ తీర్చుకోవడం పనిష్మెంట్గా న్యాయం తీర్చాడు ఆయన అనే విషయం మనం నేర్చుకున్నాం. కాబట్టి మనకు కొన్నిసార్లు ఉద్యోగంలో అన్యాయం జరుగుతుంది, వ్యాపారంలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సొంత వాళ్ళే మోసం చేస్తుంటారు, కోర్టు కేసులు తిరుగుతుంటాం, న్యాయం మనకు తరగదని చెప్పి అనుకుంటాం. కానీ మనం ఆయన అంటున్నాడు, నేను చూసుకుంటాను, మీకు నా మీద ఆధారపడండి చెప్పిన మాట ఎంతో ఆధారకరంగా కనపడుతుంది. 10-30 చాలా కాస్ట్లీ వాడండి. ఇది చెప్తే ఎరుగుదురు కదా అని చెప్పాను. పగతీర్చు అనే పదం వెంజన్స్ అనే పదం వాడబడింది కనుక న్యాయం చేస్తానని దీని అర్థం. కబ్జాలు అయిపోతున్నాయి, కోర్టు కేసులు ఉంటున్నాయి, న్యాయం జరగట్లేదు, ఉద్యోగంలో కొన్నిసార్లు ప్రమోషన్స్ రావట్లేదు, ట్రాన్స్ఫర్స్ అవ్వట్లేదు, తర్వాత నష్టాలు పాలవుతున్నారు. కనుక ఏదైనా బట్టి మనకి ఎవరిని ఆధారపడక్కర్లా, ప్రభు దగ్గరికి వచ్చేసి మొరపెట్టుకుంటే ప్రభు మాకు న్యాయం తీర్చమని అడిగితే యెహోషాపాతు ప్రార్థన మనం చూసుకుంటే ఇంక మంచిదండి. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం 12వ వచనంలో యెహోషాపాతు 3 రాజులు సైన్యంతో మీద పడుతున్నప్పుడు ఆయన కంగారు పడిపోరు. ఏం కంగారు పడకుండా ఆయన ప్రార్థన మొదలు పెడతాడు, విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు, మన ప్రజలందరినీ సమకూరుస్తాడు. అద్భుత రీతిలో మన్ని మాటలు అక్కడ చెప్తాడు. ఏమంటాడంటే, ప్రభువా వారికి న్యాయం తీర్చవా, ఇంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయటం మాకు తోచదు, నీవే దిక్కనప్పుడు అద్భుతంగా దేవుడు వాళ్ళందరినీ చంపేసి అది ఇక యెహోషాపాతుని వాళ్ళ నుంచి రక్షిస్తాడు. కాబట్టి అలాంటి రక్షించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం పగ తీసుకునే పని లేదు కాబట్టి ఆయనే పగ తీసుకుంటారన్నాడు. మనకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన మీద అనుకుంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీరు ఒకవేళ దాని కబ్జాలు అయిపోయినాయి, స్థలాలు పోయినాయి, ఇండిపోయినాయి, వాకిండిపోయినాయి అని ప్రభు మీరు అనుకుంటే, మీకు నష్టం వచ్చిన వ్యాపారంలో, ఉద్యోగంలో మీకు అనేది అనుకుంటే మాత్రం, ప్రభు మీద అనుకుంటే మాత్రం తప్పకుండా మన పక్షంగా న్యాయం తీర్చడని చెప్పి నమ్మి విశ్వసిస్తూ మనం ముందుకెళ్దాం. తప్పకుండా మీ సమస్యల పరిష్కారం తగిన కాలంలో త్వరలో జరుగుతుందని నమ్మి విశ్వసిద్దాం. దేవుడి వాక్యమును దీవించుగాక. చిన్న ప్రార్థన. విలంగా తండ్రి, గొప్ప దేవుడు, మీ పాదాల స్తోత్రాలు ఆయన ప్రత్యేకించిన ఆయన. నువ్వు హెబ్రీ పత్రిక 10:30 బట్టి స్తోత్రాలు. పగతీర్చుడు నా పని అన్నారు. మేము మా సొంతంగా పగతీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి మరి ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు లోకంలో. కానీ మీ మీద అనుకుంటే మీరు తగిన కాలంలో సహాయం చేసేవాడని, మా పక్షం యుద్ధం చేసి రక్షిస్తామని మాకు లేఖల నుంచి నేర్చుకుంటుండగా సహాయపడుతున్నాం. మన బిడ్డలకు న్యాయం చేకూర్చమని అడుగుతున్నాం. అన్యాయం జరుగుతోంది, ఉద్యోగంలో, రకరకాల వ్యాపారంలో, మరి వాడు ఉండే పనిచేస్తున్న స్థలాల్లో అక్రమం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. కానీ ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే నువ్వేమి కీడుకు ప్రతికూడైనను దోషను ప్రదూషణ చేయక దీవించమని చెప్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదములకు వారసులు ఒకటి మీరు పేరు పెడుతున్నారు. కనుక మీరు దోషణ ప్రదూషణను కీడుకు ప్రతికూడను చేయక దీవించడం అన్నమాట. 1 Peter 3:9 ప్రకారంగా ముందుకంటే భాగ్యం దయచేయమని, మా పక్షం యుద్ధం చేసి మాకు న్యాయం చేకూర్చమని, మా బిడ్డను, మా కుటుంబాన్ని, సంఘాన్ని దీవించి వర్ధన చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మహోన్నతంగా నిన్ను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.